ఈరోజు జనగామకు వచ్చిన సందర్భంగా మా యువకులు, మా ఆడపడుచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అఖండమైన స్వాగతం పలికి ఈ గ్రామంలో కాంగ్రెస్ కు మెజారిటీ ఇప్పిస్తామని చెప్పి విశ్వాసం కల్పించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా మీ అభిమాన నాయకుడు ధర్మభిక్షం గారి విగ్రహం స్ఫూర్తిగా ఈ గ్రామంలో ఉన్నదంటే ఇంకా జనగామ గ్రామంలో ధర్మం బతికే ఉంది, న్యాయం కోసం ఈ గ్రామ ప్రజలు నిలబడతారని చెప్పి నాకు విశ్వాసం కలిగింది. ఇవాళ మిత్రులారా, ఈ మునుగోడు గడ్డకు ఒక చరిత్ర ఉన్నది. ఈ మునుగోడు గడ్డ మీద నుంచి 220 సంవత్సరాలు ఏకదాటిగా ఏలిన 7 తరాల నిజాము నవాబులను పైజాములు ఊడగొట్టి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ జనగామ, ఈ మునుగోడు ప్రాంత ప్రజలకు ఉన్నది. సాయుధ రైతాంగ పోరాటం ద్వారా పేద ప్రజల మీద దాడులు చేసి ఆడబిడ్డలను అమానుషంగా బతుకమ్మలు ఆడించి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడిన పాలకులను దిగంతాలకు తరిమి ఈ ప్రాంతం పౌరుషానికి మారు పేరు అని చెప్పి నిలబెట్టిన గడ్డ. ఈ గడ్డ మీద 12 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 5 సార్లు కమ్యూనిస్టు సోదరులు గెలిచిండ్రు, ఒక్కసారి కారు గుర్తోడు గెలిచిండు. ఈ 12 సార్లలో ఏ రోజు కూడా కమలం పువ్వు గుర్తోనికి గడ్డ మీద డిపాజిట్ రాలేదన్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకుంది. అట్లాంటి గడ్డ మీద ఏ ధైర్యంతో కమలం పువ్వులో పువ్వు తీసుకొచ్చి మునుగోడు నియోజకవర్గ ప్రజల చెవుల్లో పెట్టాలనుకుంటారో నాకైతే అర్థం కాలే. ఇక వాళ్ళకి డిపాజిట్ వచ్చేది లేదు, ఆ పార్టీ గెలిచేది లేదు, సచ్చేది లేదు. ఇక దాని గురించి మనం ముచ్చట పెట్టి కూడా ఈ రాత్రి కూడా మన సమయం వృధా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ నేను సూటిగా ఇక్కడి నుంచి కొంతమంది నాయకులను నేను అడగదలుచుకున్నా. ఈ దేశానికి నరేంద్ర మోడీ 2 సార్లు ప్రధానమంత్రి అయిండు, బీజేపీ అభ్యర్థి ఒకసారి ఎంపీ అయింది, ఒకసారి ఎమ్మెల్సీ అయింది, ఇంకోసారి ఎమ్మెల్యే అయింది. ఇవాళ మళ్ళొక్కసారి నాకు ఓటు వేయండి అని వచ్చింది. ఆ అభ్యర్థి ఎవరా అంటే సార పాతదే కానీ సీస మాత్రం కొత్తది, దాని మీద స్టిక్కర్ కొత్తది అతికించుకొని వచ్చింది. ఆ సార రుచేందో, వాసనేందో, రంగేందో ఈడ ప్రతి పిల్లగాన్ని అడిగితే చెప్తారు. నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆయన కథ గట్లుంటే ఇంకొక ఆయన బయలుదేరాడు గత ముక్కాయన. నా సంగతికి అంత పొడిగి ఇంత పొడుగు అన్నాడు. ఎంత పొడుగైనా నిన్ను 2 సార్లు ముఖ్యమంత్రి చేసిర్రు, ఆ 3 అడుగుల జగదీశ్వర్ రెడ్డిని మంత్రిని చేసిర్రు, ఈ కూసుకుంట్ల పాస్వాన్ ఆయన కూడా ఒకసారి ఎమ్మెల్యేని చేసిండు. ఏమేమి పెట్టిండో మనం చూసినాం. ఇల్లు అలుకుతామన్నారు, ఆకలికి సాంపిన చల్లుతామన్నారు, ముగ్గేస్తామన్నారు, అద్దమోలు చేస్తామన్నారు. 8 ఏళ్ళు అయింది. ఇవాళ మా ఆడపడుచులు ఉంది ఇక్కడ. ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మే ఇండ్లు ఉన్నాయి తప్ప ఇవాళ ఒక్క పేదోళ్ళకన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఆయన చెప్పిండు అల్లుడు వస్తే ఆడమంటాడు, బిడ్డ ఉంటే ఆడుంటది, కొడుకుంటే ఆడుంటాడు, కోడి ఉంటే ఏడుంటది, మేకపిల్లు ఉంటే ఇరగట్టాలని. నేను అడుగుతున్న బామోజులో 2 వేసి బోర్ల పక్కల వండుకున్న కేసీఆర్ మునుగోడులో ఏ ఊరికన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, దళితులకు 3 ఎకరాలు ఇయ్యలే కానీ గిరిజనుల కాయల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వేలాది ఎకరాల భూముల్ని ధరణి అని తెచ్చి వాళ్ళ కొంపలు ముంచి వాళ్ళ భూమి గుంజుకుందామని చెప్పి ఇలా కుట్ర చేస్తున్నావు. రాచకొండ కొండల్లో ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన వేలాది ఎకరాల గిరిజనుల భూములు ఇవాళ కొల్లగొట్టాలని చూస్తున్నావు. రాచకొండ గుట్టల్లోనే నిన్ను పాతరేసే రోజు వచ్చిందని చెప్పి నేను కేసీఆర్ కు చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ గడ్డ మీద నుంచి నేను అడుగుతున్నా, ఈ గ్రామాలలో బల్సన్ భగీరథ నీళ్ళు వచ్చినాయా? లేకపోతే నువ్వు డిండి ప్రాజెక్టు కట్టి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాను కదా, ఇవాళ ఈ ప్రాంతానికి నీళ్లు సాగునీరు ఇయ్యలేదు, తాగునీరు ఇయ్యలేదు,
కిష్టరాయనపల్లి అదే విధంగా శివన్నగూడెం ప్రాజెక్టులో వేలాది వందలాది ఎకరాలు ఈ ప్రాంత భూములు ముంచి అన్యాయంగా అప్పనంగా గుంజుకుంటున్నావు. మల్లన్న సాగర్ లో ఓ ధరిస్తే శివన్నగూడెంలో ఇంకో ధరిస్తా అంటున్నావు. మేమంతా తీసిపోయిన వాళ్ళమా? మా భూముల విలువ మాకు తెలియదా? హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న ఈ భూములు ఇవాళ కోట్ల రూపాయల ధరలు వలుకుతుంటే గిరిజనుల కాయల ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు వేలాది ఈ ఎకరాల భూములు ఇవాళ గుంజుకొని వాళ్ళని పేదోళ్ళని చేస్తున్నావు. ఇది న్యాయమా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ ఆటోలు నడుపుకొని చాలా మంది బతుకుతారు. ఎల్బీ నగర్ ఏరియాలో నేను మొన్న ఎంపీగా గెలిచినంటే ఈ మునుగోడు బిడ్డలు ఆశీర్వదించి గుండెల బట్టి చూసుకున్నారు కాబట్టి ఇవాళ ఎంపీనా ఇక్కడ వచ్చి నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునై మీ ముందర నిలబడి స్రవంతిని గెలిపించమని అడుగుతున్నా. ఇవాళ అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఆలోచన చేయండి. నిన్న మన కమ్యూనిస్టు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన సర్వేలో మాట్లాడేటప్పుడు నేను ఒక మాట చెప్పిన. ఖమ్మం జిల్లా నాయకుడు, కరీంనగర్ జిల్లా నాయకుడు కేసీఆర్ కు మద్దతు ఇవ్వాలన్నారు. పెద్ద నాయకులు వాళ్ళ ఇష్టం ఎక్కడన్నా ఇచ్చుకోండి, కానీ నికాసైన కమ్యూనిస్టు సోదరులను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమని ఆత్మ ప్రబోధానుసారం ఓటేయమని చెప్పిన. ఇదే కాకుండా దేవరకొండలో 2014లో పొత్తులో భాగంగా పొత్తులో ధర్మంగా కమ్యూనిస్టు సిపిఐ రవీంద్ర నాయకుడు భుజాల మీద మోచి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే కమ్యూనిస్టు ఎమ్మెల్యేను కొనుగోలు చేసి కమ్యూనిస్టులను లేకుండా సమాధి కేసీఆర్ చేశారు. ఊర్లలో గద్దెలు కూలాలే, అసలు కమ్యూనిస్టులు ఉండకూడదని మీ మీద కక్ష కట్టింది కేసీఆర్. ఆ అంశాన్ని నేను మొన్న సర్వేలో గుర్తు చేసిన. ఇవన్నీ గుర్తు తెచ్చుకోండి. ఓటేసే ముందర ఆలోచన చేయండి. నాయకులు చెప్పుడే కాదు, నాయకులు ఏది చెప్పినా స్వతంత్రంగా ఆలోచన చేసే శక్తి సామర్థ్యాలు మా కమ్యూనిస్టు మిత్రులకు ఉన్నాయి. మేము సహజ మిత్రులం, మీకు మనం కలిసి పనిచేద్దాం. మొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ లో కూడా కమ్యూనిస్టు సోదరులు నాకు సహకరించరు, నా కోసం పనిచేసిండ్రు, నన్ను గెలిపించరు. ఆ మిత్ర ధర్మంతో నేను విజ్ఞప్తి చేసిన. నాయకులు ఏదైనా కారణం చేత ఒకవేళ కేసీఆర్ కు మద్దతు పలకాలని అనుకున్నా కింది శ్రేణి కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ ను గెలిపించమని నేను వారికి విజ్ఞప్తి చేసిన. మరి కూనంనేని సాంబశివరావు గారు నాకు మిత్రుడు. మేమిద్దరం కలిసి శాసనసభలో పనిచేసినాం, పేద ప్రజల తరఫున కొట్లాడినాం. మరి వారు ఇవాళ పేపర్లలో నేను చూసిన, నాకు ఆశ్చర్యం వేసింది. రేవంత్ రెడ్డి కమ్యూనిస్టులు అమ్ముడు పోయింది అన్నారు, తక్షణమే క్షమాపణ చెప్పాలని. నేను ఎప్పుడు ఆ మాట అనలే. నేనంత ఎంత పడితే అంత మిత్రుల గురించి మాట్లాడా. శత్రువు అయితే చీల్చి చెండాడి పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా తప్ప మిత్రులను ఎవరు నేను అవమానించాను. సర్వేలో మాట్లాడి నేను మొత్తం ఉపన్యాసమా కమ్యూనిస్టు కార్యకర్తలు మిత్రులు వినండి. నేను ఎక్కడ మీరు అమ్ముడు పోయినట్టు నేను మాట్లాడలే. మీరు ఆలోచన చేసి ఓటేయండి అని మాత్రమే విజ్ఞప్తి చేసిన. మరి సాంబశివరావు గారికి ఎవరు చెప్పిండ్రో, ఎందుకు అనిపించిందో, లేదా ప్రగతి భవన్ లో కేసీఆర్ రాసిచ్చిన స్పీచ్ ను, లేకపోతే ఆయన్ని విడుదల చేసిన ప్రెస్ నోటును మిత్రుడు సాంబశివరావు గారు సంతకం పెట్టిందేమో నాకు తెలియదు. మిత్రమా, ఒక్కసారి చూసుకో. నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా మిమ్మల్ని అవమానించినట్టు ఏమైనా మాట్లాడింది ఉంటే చెప్పు. బరాబరి జనగాంలో ధర్మపిచ్చని సాక్షిగా ముక్కు నేలకు రాసి మీకు క్షమాపణ చెప్తా. ఒకవేళ అది లేకపోతే మీరు ఆత్మ ప్రబోధానుసారం ఇక్కడుండే కమ్యూనిస్టు కార్యకర్తల్ని ఎవరికి వాళ్ళు నచ్చితే వాళ్లకు ఓటేసి వాళ్ళని గెలిపించమని మీకు విజ్ఞప్తి చేసే ధైర్యం ఉందా అని చెప్పి నేను సాంబశివరావు గారిని నేను అడుగుతున్నా. అదే విధంగా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. ఏం లెక్క మీద అడుగుతుండ్రో, ఏం తరీక మీద అడుగుతుండ్రో మీరు ఆలోచన చేయండి. ఆయన 2014లో చెప్పింది ఎన్నికల మేనిఫెస్టోలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని, ఇంటికో ఉద్యోగం ఇస్తాని, ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాని, 30 పడకల ఆసుపత్రి మండలాల్లో కడతాని, 100 పడకల ఆసుపత్రి నియోజకవర్గంలో కడతా అని చెప్పి ఇంటింటికి నల్ల నీళ్లు ఇస్తాని, ఇట్లా రకరకాలు చెప్పిండు. అత్యంత ముఖ్యమైనది రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. 2014 కాదు, 2018లో కూడా రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అంటే ఈ దరిద్రుడు మాటలు నమ్మి బ్యాంకుకు సొమ్ము చెల్లించకపోవడం వల్ల మిత్తితోని మొత్తం 2 లక్షలైంది. 1,00,000 రూపాయల రుణం ఇవాళ ఏడికి పోయి మిత్తి కట్టాలను అస్సలు కట్టాలను అర్థం కాని పరిస్థితి. ఇవాళ ఏ మాట కూడా నిలబెట్టుకోలే. దళిత బంధు అన్నాడు, ఆ ఊర్లో కానీ ఈ ఊర్లో కానీ కుక్కకు పొక్కేసినట్టు ఆడాడ టీఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంధు ఇచ్చిండు. ఇవాళ గిరిజన బంధు ఇస్తాను మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపిండు. ఎవరు నమ్ముతాడు నిన్ను?
అన్నం ఉడికిందా లేదా అని మా అక్కలు ఒక మెతుకు వాటి చూస్తే చెప్తారు. 8 ఏళ్లలో నీ మాటలు నమ్మి మోసపోయి వందలాది మంది పిల్లలు ఉద్యోగాలు రాకుండా చచ్చిపోయినరు. ఇవాళ లక్షలాది మంది పిల్లలు పెళ్లి పెటాకు లేకుండా హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో కోచింగ్ సెంటర్లు వెంబడి తిరుగుతున్నారు. ఇంటికి పోయి తల్లిదండ్రులకు మొత్తం చూపించుకోలేక యువకులు హైదరాబాద్లో ఏం చేయాలనో తెలియని పరిస్థితి. ఊర్లలో తల్లిదండ్రులు కూలికి పోయి నాలికి పోయి ఉపాధి హామీ పనులు చేసి రూపాయి కూడా పెట్టి పిల్లల్ని ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి పీజీలు పిహెచ్డీలు చదివిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అయ్యి పెద్ద ఉద్యోగాలు చేసి మా బతుకులు బాగుపడతాయని చెప్పి మా అమ్మలు మెడల మీద ఉన్న తాలి పుస్తకాలు అమ్మి పిల్లల్ని చదివించుకున్నారు. ఎవరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చిండి ఇవాళ ఆలోచన చేయమని మా అమ్మల్ని అడుగుతున్నానే. ఇవాళ మన కోసం మన పిల్లలు కొట్లాడి మన పిల్లలు చచ్చిపోయి మనం తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ మనం పరాయోళ్ళుగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. కిరాయోళ్ళు వచ్చి ఇవాళ తెలంగాణ నేలుకునే పరిస్థితి వచ్చింది. ఈ కిరాయి నాయకులను తుదముట్టించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 8 ఏళ్లలో నరేంద్ర మోడీ ఏం చేయలే, కల్వకుంట్ల చంద్రశేఖర్ ఏమి చేయలే. ఇవాళ కొత్తగా మునుగోళ్ళకి వెళ్తే మళ్ళీ ఏం చేస్తారో మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఇవాళ తెలంగాణ ఇచ్చిన తల్లిగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ అధిరథ మహారథులు కైలాష్ నేత పల్లె రవిగౌడ్ లేకపోతే చల్మల కృష్ణారెడ్డి మిగతా నాయకులున్న ఒక ఆడబిడ్డకి ఇవ్వాలి 50 ఏళ్ళు నిజాయితీగా సేవ చేసిన గోవర్ధన్ రెడ్డి బిడ్డను పాల్వై స్రవంతిని ఆడపిల్లను ఇవాళ మీ తరఫున కొట్లాడడానికి ఇక్కడికి పంపించింది. నేను ఇవాళ ఒక్కటే చెప్పదలుచుకున్నా, అక్రమంగా సంపాదించిన సొమ్ములు లేవు, ఆక్రమించుకున్న 100 ఎకరాల భూములు లేవు. గోవర్ధన్ రెడ్డి గారు అంటే తెలిసిన పుస్తకం, మీకు అందరికీ తెలుసు. ఎవరు పోయినా కూర్చోబెట్టి ఇంత పని చేపించిన పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి బిడ్డ ఇవాళ పాల్వై స్రవంతి. ఆమె దగ్గర కూడా ఏమి లేదు ఇయ్యనికే. మీకోసం కొట్లాడే శక్తి ఉన్నది, యుక్తి ఉన్నది, చదువు ఉన్నది. నిరంతరం చివరి రక్తపు బొట్టు వరకు దారపోసి ప్రాణాలను సైతం మీకోసం త్యజించగలిగిన త్యాగం ఉన్నది. అట్లాంటి పాల్వై స్రవంతిని ఇవాళ సోనియా గాంధీ గారు అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున ఇక్కడికి పంపించింది. అందుకే ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, అక్కడ రాజకీయాలలో చదువులలో ఆడపిల్లలు రాణిస్తేనే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఇవాళ ఆడపిల్లల కోసం ఇవాళ ఒక ఆడపిల్లని మీ దగ్గరికి ఆశీర్వదించమని పంపించరు. ఒకవేళ ఇవాళ ఈ ఆడపిల్ల కింద పడ్డదంటే మొత్తం మా తల్లులందరూ కింద పడ్డట్టే, మన గౌరవం దెబ్బతిన్నట్టే. ఇవాళ ఒక ఆడబిడ్డను ఆశీర్వదించమని మీ దగ్గరకు వస్తే మిమ్మల్ని కొంగు బట్టి ఒక ఓటు వేయమని అడిగినప్పుడు మీరు ఆలోచన చేయండి. ఇన్నిసార్లు ఎందరికో ఓట్లేసారు. మీరు ఓట్లేస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు, మీరు ఓట్లేస్తే కల్వకుంట్ల చంద్రశేఖర్ ముఖ్యమంత్రి అయిండు, కానీ మీ సమస్యలు తీరలే. కానీ అదే మీరు ఒక్క ఓటేస్తే పాల్వై స్రవంతి ఎమ్మెల్యే అయితే ఆ ఇద్దరిని అంగిబట్టి వంగబెట్టి ఈపు మీద గుద్ది మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతుంది. చదువుకున్న ఆడపిల్లను ఇవాళ మీ దగ్గరికి శ్రీమతి సోనియా గాంధీ గారు పంపించారు. ఒక్క అవకాశం ఇవ్వండి. ఎందరికో ఎన్నెన్నో అవకాశాలు ఇచ్చారు. ఈ ఆడపిల్లకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఆడపిల్ల ఏందో, ఆడపిల్ల బలం ఏందో, ఆడపిల్ల చదువేందో ఆడపిల్ల అనుకుంటే శివంగిలాగా ఎదురు తిరిగి పోరాటం చేసి మిమ్మల్ని గెలిపిస్తుంది, మిమ్మల్ని నిలబెడుతుంది, మిమ్మల్ని నిరూపిస్తుంది. ఈ తెలంగాణ గడ్డ మీద ఆడపిల్లల పౌరుషం ఏందో చూపించడానికి పాల్వై స్రవంతికి సోనియా గాంధీ గారు టికెట్ ఇచ్చిండ్రు. ఇప్పటి దగ్గర యువకులు అన్నారు 23లో ప్రభుత్వం కాంగ్రెస్ వస్తుందని. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మునుగోడు గడ్డ మీద ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. 23లో కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటా 100 సీట్లతో తెలంగాణ గడ్డ మీద సోనియమ్మ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 24 గంటలు నేను కొట్లాడతా, నా రక్తం దారబోసి నిలబడతా. కానీ ఈ ఎన్నికలలో గెలవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నికలలో ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే పైసలు లేక ఓడిపోయింది అనే చెడ్డ పేరు మునుగోడుకు వస్తుంది. ఎందుకంటే బీజేపీ ధైర్యం, టీఆర్ఎస్ ధైర్యం, మా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, 1000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొంటామని వాళ్ళ ధైర్యం. లేకపోతే వాళ్ళు ఎవడన్నా రోడ్డు వేస్తామంటుండా, లేకపోతే మీకేమన్నా ఢిల్లీ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారా, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామన్నారా, లేకపోతే మీ కృష్ణరాయనపల్లి శివన్నగూడెంలో రైతులను ఆదుకుంటామన్నారా, లేకపోతే రాచకొండ గిరిజనుల భూములకు పట్టాలు ఇస్తామన్నారా? ఏమంటలేరు. ఒక్కటే మాట, ఇవాళ 2 మీటింగులు చేసిన వస్తుంటే ఫోన్ వచ్చింది నాకు, అన్న నీ 2 మీటింగులు కాగానే అవతల ఆయన గుండెల రైలు పరిగెత్తి నిర్ణయం తీసుకున్నాడంట. దసరా పండుగకు మా అన్నలకు అంతా దావత్ వలికెట్టే ఉంది. దెబ్బకు ఒక పుల్లంట
2 కిలోల మటన్ అంట 10,000 రూపాయలు ఇంటికంట. ఆల్రెడీ ధర ఫిక్స్ చేసారు. 2 మీటింగులు అయితేనే జనగామ మీటింగ్ అయ్యే లోపలనే దసరా పండుగకు ఒక ఫుల్ 2 కిలోల మటను 10,000 రూపాయలు పంచుతామంటారు. ఎవరి సొమ్మని నేను అడుగుతున్నా. ఒకవేళ ఇచ్చిండే అనుకో, గుట్టల్లో ఉన్న దళిత గిరిజనుల భూమి 10,000 ఎకరాల భూమి గుంజుకుంటే అది ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఇవాళ వాళ్ళని గెలిపిస్తారంటే ఏమిచ్చినా తీసుకోండి. ఇంతకుముందు మా కైలాస్ నేత అన్నాడు, ఇచ్చిందంతా తీసుకోండి, తెచ్చిందంతా గుంజుకోండి, కీసలాలు ఏమన్నా ఉంటే అవి కూడా చూడండి, అంగిలాగు మంచిగా ఉంటే లైట్ ఎలుక్కు తీసుకురండి, అది కూడా కొత్తగా ఉంటే అది కూడా ఇడిపించుకోరు. ఎందుకంటే అది కూడా మందిని ముంచిన సొమ్మే, మన సొమ్మే. తూర్పు తిరిగి దండం పెట్టమని మా అక్కలే చెప్తున్నా. సాయంత్రం పూట వస్తే రొట్టెలు చేస్తారు. ఇక్కడ జొన్న రొట్టెలు జర బాగానే చేస్తారు కదా. మంచిగా సలాకి ఎర్ర కాల్చి కుర్రల మీద 2 వాతలు పెట్టుకుంది వాళ్ళు. అప్పుడు కానీ బుద్ధి రాదు. ఎందుకంటే పనిచేయమని ఎమ్మెల్యేలు గెలిపిస్తే, ముఖ్యమంత్రులను చేస్తే ఈ బుద్ధిమంతునికి సర్ది కడతానంట బొడ్రాయి కాడిపోయి ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిందంట. ఎందుకంటే పెద్ద మనుషులు సామెత చెప్పారు. ఇవాళ వీళ్ళ పరిస్థితి గట్లనే ఉంది. కాబట్టి ఇక బీజేపీ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నాయన 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూసింది. ఎత్తుకుంటే సంకలు ఉండరు, దించితే కింద ఉండరు. మీకు ఉంటుంది ముందుంది ముసాల పండుగ. బీజేపీ కార్యకర్తలకు నేను చెప్తున్నా, మీరు ఆయన ఎత్తుకున్నారంటే ఇక మీకున్నది పండుగనే. కాబట్టి అన్ని ఆలోచన చేయండి, మంచి ఆలోచన చేయండి. ముఖ్యంగా మా అక్కల్ని, మా ఆడబిడ్డలు నేను ఒకటే చెప్తున్నా, మీతోటి మీ మధ్యలో ఉండి మీ బిడ్డ, మీ ఆడబిడ్డ వచ్చింది మీ ఇంటికి, కొంగు పట్టుకొని అడుగుతుంది ఒక ఓటు వేయని. మిమ్మల్ని ఏమో తులం బంగారమో లేకపోతే ఇంకోటి అడుగుతలేదు. ఒక్క ఓటు వేస్తే ఈ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలోనే మార్పు వస్తుంది. ఇవాళ పాల్వాయి స్రవంతి గెలిస్తే రేపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4 ఆడబిడ్డలకు మంత్రులు ఇప్పించే బాధ్యత నాది. ఇవాళ మునువాడు గడ్డ మీద ఆడబిడ్డను గెలిపించండి. రేపు మంత్రివర్గంలో 4 ఆడబిడ్డల్ని మంత్రులను చేసి ఆడబిడ్డల సమస్యలు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఇదే కాదు, 11 నూరులు ఉన్న సిలిండర్ను 5 నూరులకే మీ ఇంటికి సిలిండర్ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇవాళ గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ 11 నూరులకు సిలిండర్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ 5 నూరులకే సిలిండర్ ఎన్నిక నిర్ణయం తీసుకున్నది. మా ఆడబిడ్డలందరికీ నేను మాటిస్తున్నా, మీ సోదరుడుగా, మీ బిడ్డగా మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించండి. వచ్చే ఎన్నికల్లో 5 నూరులకే మీ ఇంటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇంతసేపు ఓపిక ఉండి ఇంత సంపూర్ణంగా మద్దతు పలికి, నేను దూరంగా ఉన్నప్పుడు మునుగోడులో కాంగ్రెస్ లేదు, వాడు కొనుకపోయా వీడు కొనుకపోయా టీవీలలో చూసి నేను లెస్సపరిచాను. కానీ ఇక్కడికి వచ్చినాక కొనుక్కున్నోని అంగిలాగా ఊడాల్సిందే తప్ప ఈడ కాంగ్రెస్ కు వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఈ పట్టుదల మా యువకులు ఇప్పటి దగ్గర పాట పెట్టుకొని ఎగిరిండ్రు. నాయన సోదరా, ఈ ఉత్సాహము డబ్బల ఓట్లు వాడే వరకు ఉండాలి. దుంకి అలసిపోయి ఇంట్లో వండుకుంటే కంటే వాడు వచ్చి ఎత్తుకపోతాడు. అవునా? కాబట్టి డబ్బల వాడి సవంతమ్మని ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీకి పంపించే వరకు మీరందరూ ఇదే ఉత్సాహంతో ఉండాలని కోరుకుంటూ, ఉంటారా మీరందరూ ఉత్సాహంగా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.